వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు రొయ్యల కూర ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు రొయ్యలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయడం లేదు. ఇలానే స్టవ్ పై పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం వాటర్ వేయకపోయినా ఇందులో నుంచి వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆవగించడం అంటారు కదా, ఇలా ఈ విధంగా రొయ్యలు ఆవగించిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే రొయ్యలకి ఉప్పు పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీలో గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఎండు కొబ్బరి ఇంత తీసుకోవాలి. అల్లం ఇంత చిన్న ముక్క తీసుకోవాలి. మిరియాలు 10 లేదా 15 తీసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఎండు కొబ్బరి అల్లం స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అల్లం జీలకర్ర మిరియాలు వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, కరివేపాకు కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పు పసుపు వేసి ఆవగించిన రొయ్యలు వేయాలి. రొయ్యలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాము కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు ఇందులో వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి మసాలా పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రొయ్యలు ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. గ్రేవీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, చాలా యమ్మీగా చాలా టేస్టీగా ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలా పౌడర్స్ ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా రొయ్యల కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.